ఓం నమో మహద్భ్యో గురుభ్యః. చాణక్య నీతి సుధలో భాగంగా ప్రతిరోజు ఒక నీతి శ్లోకాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున చాణక్యుని యొక్క గొప్పదనం గురించి కొంత విషయాన్ని మనం తెలుసుకున్నాం. నేటి రోజు ఆయన చదివినటువంటి తక్షశిల అనేటువంటి విశ్వవిద్యాలయం గురించి 2 మాటలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అనేది మన భారతదేశంలోనే ఉందని చాలామందికి తెలియదు. దాని పేరే ఈ తక్షశిల. ఇది నేటి పాకిస్తాన్లోని రావిల్పిండి ప్రాంతంలో 2700 సంవత్సరాల క్రితమే మొదలైంది. మనం ప్రతినిత్యం చెప్పుకునేటువంటి చాణక్య నీతి సూత్రాలు పుట్టినటువంటి గడ్డగా ఈ తక్షశిల విశ్వవిద్యాలయం అని మనం గుర్తించవచ్చు. ఇక్కడ కేవలం వేదాలు మాత్రమే కాదు, ఆయుర్వేదం, తత్వశాస్త్రం, ధనుర్విద్య, రాజనీతి, ఖగోళ శాస్త్రం, వ్యాకరణం, జ్యోతిషం ఇలాంటివి 68కి పైగా విభాగాలు నేర్పేవారు ఆ రోజుల్లో. భారతదేశంలోని నలుమూలల నుంచే కాకుండా బాబిలోనియా, గ్రీసు, చైనా, సిరియా ఇటువంటి దేశాల వారు 10,000 మందికి పైగా విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. ఇక్కడ ద్వారం దగ్గరే 2 ద్వార పండితులు అనేవారు ఉండేవారు. వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెబితేనే లోపలికి ప్రవేశం ఉండేది. ఇది కేవలం పాఠశాల మాత్రమే కాదు, అతిపెద్ద మేధో కేంద్రంగా చెప్పవచ్చు. అక్కడి విద్యా విధానాన్ని గమనిస్తే ధనికమైన విద్యార్థులు ముందుగానే గురుదక్షిణ చెల్లించి చదివేవారు. పేద విద్యార్థులు పగలపూట గురువుగారికి సేవ చేస్తూ రాత్రి వేళల్లో విద్యను అభ్యసించేవారు. జ్ఞానాన్ని పంచడంలో మాత్రం ధనిక పేద భేదం ఏమాత్రం కూడా ఉండేది కాదు. ఇప్పటిలాగా డిగ్రీలు, సర్టిఫికెట్లు ఇచ్చే పద్ధతి కాకుండా విద్యార్థి నేర్చుకున్నటువంటి విద్యపై గురువుగారికి పూర్తి సంతృప్తి కలిగినప్పుడు మాత్రమే విద్య పూర్తయినట్లుగా భావించేవారు. ఈ తక్షశిల విశ్వవిద్యాలయంలో ఎందరో మహానుభావులు చదువుకున్నారు. అందులో ముఖ్యంగా సంస్కృత వ్యాకరణకర్త పాణిని, ఆయుర్వేద పితామహుడు చరకుడు మరియు మౌర్య సామ్రాజ్య స్థాపకుడైనటువంటి చంద్రగుప్తుడు ఇక్కడ శిష్యులే. అంతేకాకుండా కోసలరాజు ప్రసేనజిత్తు, బింబిసారుని కుమారుడు వంటి రాజకుమారులు కూడా ఇక్కడే విద్యను అభ్యసించేవారు. ఆ తరువాతి కాలంలో పర్షియన్లు, గ్రీకులు, శకులు ఈ ప్రాంతంపై ఎన్నో దాడులు చేయగా క్రీస్తు శకం 5వ శతాబ్దంలో హోణులు అనేటువంటి క్రూరమైన సంచార యోధ తెగ వీరి చేతిలో ఈ విశ్వవిద్యాలయం పూర్తిగా నాశనమైపోయింది. కొసమేరపు ఏంటంటే, మనం నమ్మశక్యం కాని ఒక నిజం, ఒకే స్థానంలో 3 వేరువేరు కాలాలకు చెందినటువంటి నగరాల శిథిరాలు ఉన్నాయని చెప్పి యునెస్కో వారి పరిశోధనల్లో తేలింది. దీన్ని బట్టి వారు ఎన్నిసార్లు ఈ నగరాన్ని